విశాఖ పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో ఈ అంశం విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారిపోయింది. సంధ్య ఎక్స్పోర్ట్స్ తో రాజకీయ పార్టీల సాన్నిహిత్యంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని సంధ్య ఆక్వా యాజమాన్యం చెబుతోంది. కేవలం రొయ్యల మేతలో వినియోగించే డ్రై ఈస్ట్ కోసమే ఆర్డర్ చేశామని చెప్పుకొస్తోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ తో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న అనుమానం ఉందన్నారు సజ్జల. తప్పించుకోవడానికే వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు సజ్జల. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇచ్చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఎక్కడి నుంచైనా డ్రగ్స్ తెచ్చి వాటిని పంపిణీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించే ప్రమాదం ఉందని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలా జరగకుండా చూడాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు? అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు. విశాఖ పోర్టులో టీడీపీకి సంబంధించిన వారి డ్రగ్స్ దొరికితే తమకు సంబంధం లేనట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాని. వాటిని ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగదంగ అన్నట్లుగా ఈరోజు ఏ విధంగా తయారైంది? టీడీపీ వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో ఆ డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా, ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లని పెట్టారు. ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అని చెప్తే ఈ రోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు. అందుకని మీకు విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారం బయటకు రాకుండా ప్రయత్నించిందెవరో చెప్పాలన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చే చౌదరి. కంటైనర్లోని కొకైన్ ను అమ్మి ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలి అన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తుందని ఆరోపించారు గోరంట్ల బుచ్చే చౌదరి. పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్లి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ డ్రగ్స్ కేసులో సీబీఐ ఆరోపణలను విశాఖ పోలీసులు ఖండించారు. విచారణ సమయంలో జాప్యానికి అధికారులు, సిబ్బంది కారణమని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొండాన్ని తప్పుపట్టారు. సీబీఐ రిక్వెస్ట్ చేస్తేనే తాము అక్కడకు వెళ్లామన్నారు సిపి రవిశంకర్ అయ్యన్నారు. అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ